షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనము చదువుకుందాం. ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానము నీ జీవితాలలో, నా జీవితాలలో ఫలింప చేయాలని, మరి ప్రభువు మన పట్ల గొప్ప కార్యములు చేయాలని నేను తలంచుతూ ఉన్నాను. అయితే పరిశుద్ధమైన లేఖనములో నుండి మత్తయి రాసిన శుభవార్త 28వ అధ్యాయము మరి 18వ వచనంలో ఒక ప్రవచనాన్ని ఇక్కడ దేవుడు బయలుపరిచి ఉన్నాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము వేయబడి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎవరితో చెప్తూ ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అనంటే, అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులతో చెప్తూ ఉన్నాడు. అక్కడ 12 మంది శిష్యులు లేరు, కానీ అక్కడ 11 మంది శిష్యులు అక్కడ మనకి కనబడుతూ ఉన్నారు. కారణం ఏమిటి అనంటే, ఇక్కడ 11 మంది శిష్యులు కనబడడానికి కారణం ఏమిటి అనంటే, 12వ వాడు ఏమయ్యాడు అనంటే, ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించి ఆ వ్యక్తి చనిపోయినట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఎందుకని అనంటే, ఒక నిరపరాధిని అప్పగించి ప్రభువైన యేసుక్రీస్తును మరి సిలువకి అప్పగించి, మరి నేను నిరపరాధి రక్తము అనగా ఒక నీతిమంతుడిని నేను అప్పగించాను అని అతడు తలంచి, అతను వెళ్ళి చెట్టుకు ఉరి పోసుకొని చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును ఎంతకి అమ్మాడు అనంటే 30 వెండి నాణ్యములకు అమ్మినట్లుగా లేఖనములో మనకి కనబడుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము వెయ్యబడి ఉన్నదని 11 మంది శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ఈ సంభాషణ ఎక్కడ జరుగుతూ ఉంది అనంటే, గలయలలోని కొండ దగ్గర అక్కడ జరుగుతూ ఉంది. కొండ దగ్గర మాట్లాడుతున్నట్లుగా తెలియపరుస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దానికంటే ముందుగా మనం కొన్ని విషయాలు మనము ధ్యానించుకోవాలి. ఎందుకని మనం ధ్యానించుకోవాలి అని అంటే, పూర్తిగా తెలుసుకోకపోతే మనకి అర్థం కాదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తును మరి పట్టబడి, మరి ఆయనని హింసించి కరడాకు దెబ్బలతో కొట్టి, ఆయన తలకి ముళ్ళకీరటము పెట్టి, అలాగే ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయన గుద్ది, అనేక మంది ప్రజలు ఆయన్ని హింసించి మరి ఆయనను సిలువకి అప్పగించి ఉన్నారు. ఆయన అప్పగించిన తర్వాత ఆయన సిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు మరణించి ఉన్నారు. మరణించిన తర్వాత మరి యేసుక్రీస్తు సిలువ మీద ఉండకూడదు కాబట్టి, మరి ఆ యొక్క విశ్రాంతి దినము మరి వచ్చేటప్పటికి సాయంకాలము ఏం చేశారు అనంటే, సిలువ మీద నుండి యేసుక్రీస్తు ప్రభువారిని దింపి మరి అక్కడ తీసుకుని వెళ్ళి సమాధి చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు,
నేను సమాధి చెయ్యబడి 3వ దినమున నేను లెగుస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ 28వ అధ్యాయము మొదటి వచనములో చూసినట్లయితే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అని ఇక్కడ కనబడుతూ ఉంది. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఏమొస్తుంది, ఏ రోజు వస్తుంది అని అంటే ఆదివారం వస్తుంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, శనివారము అనగా విశ్రాంతి దినము శనివారము, మరి అంటే శనివారం గడిచిపోయిన తర్వాత ఏ రోజు వస్తుంది అని అంటే మరి ఆదివారం వస్తుంది అని ఇక్కడ లేఖనములో తెలియపరుస్తున్నాడు. అయితే ఆదివారమున తెల్లవారి జామున అనగా తెల్లవారుసు ఉండగా మరి అక్కడ కొంతమంది స్త్రీలు అంటే మగ్దలేని మరియ, వేరొక మరియ ఎక్కడున్నారు అని అంటే సమాధి దగ్గర నుండి చూడడానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మగ్దలేని మరియయు మరి వేరొక మరియ సమాధిని చూడవచ్చిరి అని అక్కడ లేఖనంలో కనబడుతుంది. అయితే వారిద్దరూ కూడా ఆ సమాధిని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సందర్భము జరిగింది. ఏంటి సందర్భము అనంటే, ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుని ఉండెను. పరలోకము నుండి ప్రభువు దూత దిగి వచ్చిందంట కాదక్కడ దిగి వచ్చింది. పరలోకము నుండి ప్రభు యొక్క దూత దిగి వచ్చి మరి రాయి పొర్లించి ఏం చేసింది, దాని మీద కూర్చుంది. ఈ మగ్దలేని మరియా వేరొక మరియా వెళ్ళినప్పటికీ ఈ యొక్క ప్రభు యొక్క దూత అక్కడ కూర్చుని ఉన్నట్లుగా అక్కడ మనకి కనబడుతుంది. దాని మీద కూర్చోటమే కాదు ప్రియమైన దేవునికి బిడ్డలారా, మహాభూకంపము కలిగినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు దూత వచ్చినప్పటికీ అక్కడ ఉన్నప్పటికీ అక్కడ భూమంతా కూడా కప్పించిపోయి భూకంపము కలిగిందని ఇక్కడ లేఖనంలో మరి వాగ్దానంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆ దూత స్వరూపము ఎలాగ ఉంది అని అంటే మెరుపు వలెనున్నదంట. ఆమె యొక్క దూత, ప్రభు యొక్క దూత ఎలాగా ఉంది అని అంటే మెరుపు వలె ఉంది. అతని వస్త్రం ఎలాగుంది అని అంటే హిమముకంతా తెల్లగా ఉందంట. హిమముకంతా తెల్లగా. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, మన ఒంటి మీద వేసుకునే తెల్లటి వస్త్రం ఎలాగైతే తెల్లగా కనబడుతుందో దానికంటే 1000 రెట్లుగా మరి అక్కడ ఆ వస్త్రము కనబడినట్లుగా, ఆమె యొక్క మరి తేజస్సు కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ విధంగా ఉందో అంటుంది, అతనికి భయపడటం వలన కావలన వారందరూ కూడా ఏం చేశారంటే వణికి చచ్చిన వారు వలె ఉన్నారంట. ఆయన యొక్క తేజస్సును చూసినప్పటికీ, ఆ యొక్క మెరుపును చూసినప్పటికీ ప్రియమైన దేవునికి బిడ్డలారా, వాళ్ళందరూ కూడా భయపడిపోవటం వలన ఏం జరిగింది అంటే కావలి వాళ్ళందరూ కూడా వణికిపోయారు. రెండోదిగా చచ్చిన వారు వలె వాళ్ళు ఉన్నారంట. అయితే ఇక్కడ వేరొక మగ్దలేని మరియను మరి ఇక్కడ చూసినట్లయితే ఆ దూత ఆ స్త్రీలను చూచి అంటున్నారు, మీరు భయపడుకురి. ఈ దూత ఎవరితో మాట్లాడుతుంది అంటే మగ్దలేని మరియతో వేరొక మరియతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే మీరు భయపడుకుడి అని చెప్తుంది. మీరు భయపడుకుడి అని చెప్తూ ఆ మాట అంటుంది, సిలువ వేయబడిన యేసును మీరు వెతికిస్తున్నారని నాకు తెలియను. ఎవరితో మాట్లాడుతుంది అని అంటే
మగ్దలేని మరియతోనూ వేరొక మరియతోనూ మాట్లాడుతూ ఉంది ఈ ప్రభు యొక్క దూత. ఏమని మాట్లాడుతుంది ఏంటి? సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసును. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తును వెతుకుతున్నారని, యేసుక్రీస్తు యొద్ద వచ్చారని, వీరు ఈ ఇద్దరు స్త్రీలు వచ్చారని ఆ దూతకి ఎలా తెలిసింది అనంటే, ఈ దూత ప్రభువు యొక్క దూత కాబట్టి సర్వము ఆమెకు ఇవ్వబడి ఉన్నది కాబట్టి సర్వాధికారము తెలుసుకునే జ్ఞానము దేవుడు ఆ దూతకి ఇచ్చాడు కాబట్టి. నేనంటే నన్ను ప్రభు దూత అని అంటున్నాం కానీ నేనంటే నన్ను ప్రభువే వచ్చాడని ఎంతో ఆలోచిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాట మీరు నాకు తెలియను అని చెప్తూ ఆయన అంటున్నాడు, అదోతంటుంది ఆయన ఇక్కడ లేడు. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ లేడు. అయితే తాను చెప్పునట్టే ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎలాగైతే చెప్పాడో, నేను హింసింపబడతాను, నేను గుద్దింపబడతాను, కొరడా దెబ్బలు కొడతారు, ముళ్ళు కిరీటము పెడతారు, ఇవన్నీ దేవునికి తెలిసినప్పటికీ కూడా ఒకే మాటతో యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నేను అధికారుల చేత హింసింపబడతాను, సిలువ వెయ్యబడతాను, కానీ నేను చనిపోయిన తర్వాత నేను 3వ దినాన్ని లెగిస్తానని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఆయన బ్రతికున్నప్పుడే, మాట్లాడినప్పుడే, నడిచినప్పుడే, సంభాషించుతూ ఆయన శిష్యులతో చెప్పినట్లుగా మనం చూసాం. అందుకే ఆ దూత అంటుంది, ఏమంటుందో తెలుసా? తాను చెప్పునట్టే ఆయన లేచి ఉన్నాడు అని చెప్తూ రండి ప్రభువు పడుకునేన స్థలము అని చూపిస్తుంది. రండి, ఆయన లేచి ఉన్నాడు, రండి అని చెప్పి ప్రభువు పండుకునేన స్థలమును చూసి, ఎవరు చూశారు? ప్రభు యొక్క స్థలము. నేనంటున్నాను, నిజముగా యేసుక్రీస్తు చనిపోలేదండి. ఎందుకనంటే యేసుక్రీస్తు మానవాడిగా ఉన్నప్పుడు మనుషులు హింసించారు, ముళ్ళు కిరీటం పెట్టారు, మేకలు నాటారు, గర్భంలో పొడిచారు, కొరడా దెబ్బలు కొట్టారు, నాగలు దున్నబడినట్లుగా దున్నబడింది. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు, నేనంటాను, శరీరం అయితే చనిపోయిందేమో కానీ దేవుడు సజీవుడిగా ఉన్నాడని నమ్ముచున్నాను. జీవము కలిగిన దేవుడు మన దేవుడు, ఆయన సజీవుడు. మరణము ఆయనని బంధించలేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, చూసినట్లయితే ఆయన మృతులలో నుండి లెగిసి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి అని చెప్తుంది. ప్రభు యొక్క దూత ఈ స్త్రీలతో చెప్తూ ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి అని చెప్తూ ఉన్నారు. అయితే తెలియజేయాలని చెబుతూ అంటూ ఇంకొక మాట మనం చూసినట్లయితే, ఇదిగో ఆయన గలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచూ ఉండగా, ఈ వర్తమానం ఎప్పుడైతే విన్నారో ఈ మగ్దలేని మరియా, వేరొక మరియా శిష్యుల యొద్దకు ఎలాగెళ్తున్నారు అని అంటే భయముతో వెళుతున్నారు. రెండవదిగా మహానందముతో వెళుతూ మరి ఈ వర్తమానము శిష్యులు తెలియజేయటానికి పరుగులు తీస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పరుగులు తీస్తూ ఉన్నారో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు
వారిని ఎదుర్కొని వాళ్ళని కలుసుకొని ఏమంటాడు తెలుసా, మీకు శుభమని వారితో చెప్తూ ఉన్నాడు. వారితో చెప్పి వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనను మ్రొక్కగా, ఆ శిష్యులు వచ్చి యేసు పాదముల యొద్ద పట్టుకొని మ్రొక్కుతూ ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారు అక్కడనున్నారని సూతిరని వారితో చెప్పమనను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ వర్తమానము చూసిన విధానం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే వారు వెళ్ళుచు ఉండగా కావుల వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ కూడా ప్రధాన యాజకుడితో చెప్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడితో చెప్పి వాళ్ళంటున్నారు, వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రైవము ఇచ్చి ఏం చేశారు, మేము నిద్రపోవచ్చు ఉండగా ఆ శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పడి అని చెప్తూ ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కూడా తప్పుడు నేరాలు ఆరోపణలు యేసుక్రీస్తు సమాధిలో లేనప్పటికీ వీళ్ళు ఏం చేశారు, ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నారు. చెప్పినప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, వారితో సంభాషిస్తూ ఉన్నాడు. ఏమని సంభాషిస్తూ ఉన్నాడు అని అంటే, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు వచ్చి రాత్రివేళ అతనిని ఎత్తుకుని పోయిరని చెప్పండి. వాక్యం తెలియకుండా అనేక మంది ప్రజలు వ్యర్థమైన మాటలు, యేసుక్రీస్తుని చిలివేయలేదని కొంతమంది, యేసుక్రీస్తు చనిపోలేదని కొంతమంది, యేసుక్రీస్తు సమాధుల్లో లేడని కొంతమంది శిష్యులే ఎత్తుకుపోయారని కొంతమంది, ఇలాగా అనేకమైన నేర ఉపమానాలు వేసుకుని బ్రతుకుతూ ఉన్నారు ప్రియమైన దేవునికి బిడ్డలారా. కానీ ఇక్కడ చూసినట్లయితే వారిని ఇలా సంభాషిస్తూ ఉన్నాడు మరి ఆ యొక్క ప్రధాన యాజకుడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆ అధిపతి చెవినబడిన ఎడల మేము అతనిని సమ్మతింపపరిచి మేమేమీ తొందరపడకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ద్రవ్యము తీసుకొని తమకు బోధించిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది అని ఇక్కడ లేఖనం తెలియపరుస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఉండి మరి అక్కడ 11 మంది శిష్యులు యేసు తను నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. యేసుక్రీస్తు ఎలాగైతే చెప్పారో, ఎలాగైతే వాళ్ళు విన్నారో, 11 మంది శిష్యులు ఎక్కడికి వచ్చారు అంటే గలిలయలోని కొండకు వారు వెళ్ళారు. గలిలయలోని కొండకు వెళ్ళిన తర్వాత మరి ఆ శిష్యులు ఏం చేస్తారంటే, ఆయనను చూసి, ప్రభువైన యేసుక్రీస్తును చూసి ఆయనకి మ్రొక్కిరి, ఆయనకి సాగిలపడ్డారు, ఆయనకి మ్రొక్కారు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తును చూసి 11 మంది శిష్యులు సాగిలపడ్డారు. అయితే అక్కడున్న కొంతమంది ప్రజలు ఏం చేశారు అని అంటే సందేహించారంట. కొంతమంది ప్రజలు సందేహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆ మాటకి 18వ వచనములోకి వచ్చినప్పటికీ యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము వేయబడి ఉన్నది అని చెప్తూ అంటున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, సమస్త జనులకు శిష్యులుగా చేయుడి అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతనో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. నీదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్తూ ఉన్నాడు. సదాకాలము, యుగ సమాప్తి వరకు కూడా నేను మీకు ఏమై ఉన్నానంటే మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, కడవరి దినాలలోనూ దుర్దినాలలోనూ భయంకరమైన దినాలలోనూ మనం ఎలాగున్నాము అనంటే ఎలాగున్నామంటే చచ్చిన వారి వలె ఉన్నాం. బ్రతికున్నా కానీ చచ్చిన వారి వలె ఉన్నాం. ఎవడో వచ్చి అక్కడ క్రీస్తు ఉన్నాడని, ఎవరో వచ్చి అక్కడ క్రీస్తు ఉన్నాడని, ఎవడో వచ్చి నా మందిరములకు రండని, ఎవడో వచ్చి నా మందిరములకు రండని, నా మందిరంలో క్రీస్తున్నాడు, నా మందిరంలో క్రీస్తున్నాడు, నేనే క్రీస్తును అని చెప్పుకుంటూ డబ్బులు కొట్టుకున్న వారు ఎందరినో చూస్తున్నాం. కానీ మానవుడైన నీవైనా నేనైనా ఎవరైనా కావచ్చు, నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసగించొద్దని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు నేనే క్రీస్తునని పలువురిని మోసగించొద్దు అని చెప్తున్నాడు. అబద్ధ ప్రవచనములు చెప్పొద్దు అని చెప్తున్నాడు. అబద్ధమైన బోధలు బోధించొద్దు అని చెప్తున్నాడు. వాక్యములోని ఉన్నదో లేదో అక్కడ సరిచూసుకొని వాక్యము ద్వారాగానే మీరు మాట్లాడండి, కానీ వేరేగా మీరు మాట్లాడొద్దని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనము కొన్ని విషయాలు చూసాం. ఏంటి? విశ్రాంతి గడిచిపోయిన తర్వాత ఆదివారము అనగా తెల్లవారుష ఉండగా మగ్దలేని మరియా వేరొక మరియా సమాధి యొద్దకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండోది, ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చుట చూస్తాం. ఆ దూత ఆ స్త్రీలతో ఏమని చెప్తూ ఉందంటే భయపడకండి అని చెప్తూ ఉంది. అదే దూత ఏం చెప్తుంది అనంటే ఆయన లెగిసి ఉన్నాడు అని చెప్తూ ఉంది. ఇదిగో ప్రభువు పడుకున్న స్థలము అని ఖచ్చితంగా చూపించింది. మరి ఒక మాట చూసినట్లయితే మీరు ఏం చేయమన్నాడు? మీరు శిష్యులుగా చేయడి అని చెప్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? మీకు శుభం అని చెప్పారు. శుభం అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఏమంటున్నారు అనంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారములు వీయబడ్డవి అని చెప్తూ ఉన్నారు. మరి ఒక మాట చూసినట్లయితే మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయడి అని చెప్తూ ఉన్నారు. వారితో మరి ఒక మాట ఏం చెప్తున్నారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి వెళ్ళి మీరు బాప్తిస్మము ఇయ్యుడి అని చెప్తున్నారు. నేను మీకు ఏ సంగతులైతే మీకు బోధించానో చెప్పి ఉన్నానో అవన్నీ కూడా మీరు అందరికీ బోధించండి అని చెప్తున్నారు. ఇంకొకటి తెలుసా? యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉన్నానని అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ బాప్తిస్మము తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి వెళ్ళి మనం బాప్తిస్మం చేసుకోవాలి. కొంతమంది బాప్తిస్మం చేసుకుంటారు, కొంతమంది పెళ్లికి బాప్తిస్మం తీసుకుంటారు, కొంతమంది వివాహం అయితే బాప్తిస్మం తీసుకుంటామని చెప్తారు, మరికొందరు నాకు పిల్లలు పుడితే బాప్తిస్మం తీసుకుంటామని కొంతమంది చెప్తారు, కొంతమంది గృహం కట్టుకుంటే బాప్తిస్మం తీసుకుంటామని కొంతమంది చెప్తారు, కొంతమంది ఏం చెప్తారు? నేను ఆరోగ్యంగా ఉంటే బాప్తిస్మం తీసుకుంటానని కొంతమంది చెప్తారు. ఈ బాప్తిస్మలు కాదు, కానీ ఆరోగ్యం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, పరిపూర్ణముగా ఉన్నప్పుడే, దేవుణ్ణి విశ్వసించి నమ్మి
మారు మనసు పొందుకొని నీవు అప్పుడు బాప్తీసం తీసుకుంటే నువ్వు ప్రభు యొక్క రక్తములో కడగబడితే అప్పుడు నీవు రక్షింపబడినట్లు. ఈ లోకంలో బాప్తీసము నీటి బాప్తీసము అయితే ఈ శరీరానికి నీటి బాప్తీసము అవసరమై ఉన్నది. మరి ఒక బాప్తీసం ఉంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత మరి ఒక బాప్తీసం ఉంది. ఏంటి ఈ బాప్తీసం అంటే పరిశుద్ధాత్మలోనూ ఆయన బాప్తీసం ఉంది, అగ్నిలోనూ బాప్తీసం ఉంది. ఆయన పరిశుద్ధాత్మతోనూ బాప్తీసం ఇస్తాడు, ఆయన అగ్ని ద్వారాగా కూడా బాప్తీసము ఇస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ నీటి ద్వారాగా తీసుకున్న బాప్తీసం ఎక్కడితో బాప్తీసం అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ మరి ఒక బాప్తీసం ఉన్నదని నీవు గ్రహించాలి. ఇక్కడ బాప్తీసం తీసుకుని నేను అన్నీ కూడా విడిచిపెట్టేశాను అని అనుకుని మళ్ళీ మొదలుకొచ్చి అనేకమైన విషయాలు సంభాషించి అనేక రీతిలుగా మాట్లాడి మళ్ళీ మన జీవితాన్ని పాడు చేసుకొని, అయ్యో ప్రభు తప్పు అయిపోయింది, నన్ను క్షమించు ఎంతవరకు క్షమిస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మన కడవర దినాలలో ఉన్నాం, చివరి దినంలో ఉన్నాం, చివరి గడియలో ఉన్నాం. ఏది ఎప్పుడు ఎలా సంభవిస్తుందో మనకు తెలియదు. ప్రభు ఏ సమయాన్ని వస్తాడో మనకి తెలియదు. అందుకే ఆయన అంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. గెచ్చమైన తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులతో అన్నాడు, ఒక్క గడి అయినను మీరు మేలుకుని ఉండలేరా అని అడుగుతున్నాడు. ఆ శిష్యులు అన్న మాట ఏంటి తెలుసా? మరి మన నిద్ర మమ్మల్ని శోధిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తు తన తండ్రికి సాగిలపడి, తన తండ్రికి మొరపెట్టుకుని, తన తండ్రికి తన యొక్క బాధనంతా కూడా చెప్పుకుని రాత్రికాల సమయంలో ఆయన తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు. ఆయన పెందల కాడే లేచాడు, ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. నువ్వు పెందల కాడి లేవటానికి ఎన్నో సాకులు చెప్తావు. ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని, శరీరం బలహీనంగా ఉన్నదని, నీరసంగా ఉందని, లేగలేని పరిస్థితులు ఉన్నాయని, చాలా కొంచెం ఫీవర్గా ఉందని, తల హెడ్డెక్గా ఉందని అనేకమైన సాకులు చెప్తావు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏ సాకు చెప్పలేదు. ప్రతిరోజు ఆయన దేవాలయంలోకి వెళ్ళాడు, ప్రతిరోజు ఆయన పెందలకాడి లేచాడు, ప్రతిరోజు అరణ్యంలోనికి వెళ్ళాడు, ప్రతిరోజు ఏకాంతంగా ప్రార్థన చేశాడు, తండ్రిని వేడుకున్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, నీవు ఎవరిని వేడుకుంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. బలహీనంగా ఉన్నప్పుడు డాక్టర్లను వేడుకుంటావు, శోధనలో ఉన్నప్పుడు బయట వారి దగ్గరికి వెళ్ళి బయట వారిని వేడుకుంటావు, చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు అనేక మంది దగ్గరికి వెళ్ళి అనేక మందిని వేడుకుంటావు. ఇది కాదు మనకు కావలసింది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనకి కావలసింది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది, వాక్యము నిన్ను నడిపిస్తుంది, వాక్యమునికి వెలుగనిస్తుంది, వాక్యము నిన్ను జీవింపజేస్తుంది. ఈ వాక్యము బ్రతికినంత కాలము కూడా నిన్ను పరిపూర్ణంగా చేస్తూ ఉంది. ఎందుకని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన పరిపూర్ణంగా ప్రేమిస్తూ ఉన్న దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారములు వేయబడ్డవి అని చెప్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్నా మీరును నేనును ఈ మాటలు దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.